హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఈవినింగ్. సో నేను చెప్పేటువంటి స్టాక్స్ నేను చెప్పాను కదా, ఇంట్రాడేలో చెప్పిన స్టాక్స్ నేను చెప్పిన విధంగా ట్రేడ్ అయ్యాయా లేదా అన్న విషయాన్ని ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్ చూడండి, స్టాక్ మార్కెట్ అనేటువంటిది వెరీ సెన్సిటివ్. దీని మీద పర్ఫెక్ట్గా నాలెడ్జ్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే దీన్ని చేయగలుగుతారు. ఆ క్యాండిల్ స్టిక్స్ మీద పట్టున్నటువంటి వాళ్ళు దీన్ని చేయగలుగుతున్నారు. చూడండి, మిగతా వాళ్ళు కొద్దిగా కష్టంగానే ఉంటుంది కనుక చూడండి, జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేస్తేనే దీంట్లో ప్రాఫిట్ అనేటువంటిది బుక్ చేస్తారు. చూడండి, మొట్టమొదటిగా నేను ఎన్టీపీసీ అనే స్టాక్ నేను తీసుకొని చెప్పాను. రేపటి ఇంట్రాడే స్టాక్స్ అనే విషయం 25th January 2024 అని చెప్పేసి టమ్నైల్ ఉంటుంది. ఆ టమ్నైల్లో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేనేం చెప్పానంటే 15 minutes క్యాండిల్ కానీ ఇదిగో ఈ ట్రెండ్ లైన్ని విత్ హెవీ క్యాండిల్తో కానీ బ్రేక్అవుట్ చేసిందని చూడండి. ఇక్కడ బాగా అబ్జర్వ్ చేయండి, హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇది మనకి మంచి మూమెంట్ వచ్చింది. ఈరోజు నేను చూడండి దాంట్లో నేను ట్రేడ్ చేసి ఎన్టీపీసీలో 3,240 రూపాయలు దీంట్లో ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. సో జస్ట్ చిన్న క్యాపిటల్, ఒక 85,000 క్యాపిటల్ తోటి దాంట్లో చిన్న ప్రాఫిట్ బుక్ చేయడం జరిగింది. చూడండి, మనం కూడా దీంట్లో ట్రేడ్ చేసాం. ఫ్రెండ్స్ చూడండి, ఈ స్టాక్ అంతా కూడా మీరు అబ్జర్వ్ చేస్తే తర్వాత రేపటికి ఇది బ్రేక్అవుట్ చేసింది కాబట్టి ఇక కంటిన్యూస్గా నెక్స్ట్ టార్గెట్ అనేటువంటిది దీన్ని చూసుకుంటే మనము 325 రూపాయల దాకా టార్గెట్ ఉండొచ్చు. ఫ్రెండ్స్ రేపటికి కూడా ఇది మంచి మొమెంటం తీసుకుని మీరు కుదిరితే ఈరోజే ఈ ట్రెండ్ లైన్ పైనే ఉంది కాబట్టి మీరు మార్కెట్ అయిపోయే టైంకి మీరు కానీ బై చేస్తే ఇది కొన్ని రోజులు ఒక 2-3 డేస్లోకైనా సరే, ఒక 1 వీక్లోకైనా 325 టార్గెట్ రీచ్ అవుద్ది. ఓకేనా ఫ్రెండ్స్? తర్వాత టాటా స్టీల్ చూద్దాం. నేను చెప్పాను కదా, నేను చెప్పిన స్టాక్ చూడండి, నేను ఏం చెప్పాను, హెవీ క్యాండిల్తో ఇది బ్రేక్ సరిగా చేయలేదు. సో హెవీ క్యాండిల్తో బ్రేక్ చేయలేదు కాబట్టి చూడండి, ఈ ట్రెండ్ లైన్ దాకా వచ్చి ఇదిగో ట్రెండ్ లైన్ నిన్న చెప్పిన విధంగానే ఇదిగో ఈ ట్రెండ్ లైన్ దాకా వచ్చి ఇది టచ్ చేసి మరలా కిందకి వెళ్ళిపోయేటువంటి అవకాశం ఉంది చెప్పాను. సో హెవీ క్యాండిల్తో బ్రేక్అవుట్ చేయలేదు కాబట్టి ఈ విధంగా ఈ ట్రెండ్ లైన్ దాకా వచ్చి మరలా కిందకు వచ్చింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? కాకపోతే నేను టార్గెట్ ఇక్కడ చెప్పాను, ఇంత టార్గెట్ ఇది అచీవ్ కాలేదు కాబట్టి ఆల్రెడీ సెకండ్ హాఫ్ నుంచి మంచి మూమెంటం తీసుకుంది. తర్వాత ర్యాలీస్లోకి వెళ్దాం. చూడండి, ర్యాలీస్లోకి వెళ్ళి ఇదిగో ఇక్కడ దాకా వెళ్ళడానికి కూడా అది చూడలేదు. సో ఇది కూడా సరిగా ఈ ర్యాలీస్ అనేటువంటి స్టాక్ సరైన మూవ్మెంట్ ఇవ్వలేదు. ఏయూ బ్యాంక్ పర్ఫెక్ట్గా ఇచ్చింది చూడండి. ఫ్రెండ్స్ నేనేం చెప్పాను మీకు, నేను చెప్పిన విధంగా ఈ ట్రెండ్ లైన్ని ఇలా టచ్ చేసిన తర్వాత హెవీ క్యాండిల్తో లోపలికి బ్రేక్అవుట్ చేసింది కాబట్టి పర్ఫెక్ట్గా ఇది మనకి మంచి మూమెంటం ఇచ్చింది. ఫస్ట్ టార్గెట్ని అచీవ్ చేసింది. అర్థమవుతుందా ఫ్రెండ్స్? చూడండి, ఎన్టీపీసీ, ఏయూ బ్యాంక్ పర్ఫెక్ట్గా మనకి టచ్ ఇచ్చినాయి. తర్వాత క్యాపసిట్, ఇదిగో ఈ స్టాక్ చూడండి, క్యాపసైట్ అనే స్టాకు ఇది ట్రెండ్ లైన్ని బ్రేక్ చేయలేదు కానీ కిందకు వచ్చేసింది. అక్కడ దాకా టచ్ చేసి ఇదిగో చూడండి, ఇక్కడ దాకా వచ్చి మళ్ళీ కిందకు వచ్చింది. చూడండి, ఇక్కడ దాకా వచ్చి మంచి మొమెంటం తీసుకొని ఇక్కడ దాకా వచ్చింది. కానీ అన్ఫార్చునేట్లీ ఇక్కడ ఈ లెవెల్ని ఫస్ట్ టార్గెట్ని టచ్ చేసి మరలా పైకి వెళ్ళిపోయింది. కానీ ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ చేసింది కాబట్టి రేపు దాకా వెయిట్ చేసి ఏ విధంగా ట్రేడ్ అవుతుందో దాన్ని బట్టి మీరు రేపు ఆ పొజిషన్ డెలివరీ ట్రేడ్స్ తీసుకోవాలా లేకపోతే ఇంట్రాడే దీంట్లోనే తీసుకోవాల విషయం గురించి రేపు మార్కెట్లో శుక్రవారం మార్కెట్ వరకు ఆగుతాం. ఓకేనా ఫ్రెండ్స్? మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, బెల్ సింబల్ని క్లిక్ చేయండి. అదేవిధంగా స్టాక్ మార్కెట్లో మేము ఫస్ట్ టైం వచ్చాము, మాకు ట్రేడ్ చేయడం ఏ విధంగా తెలియదనే విషయం మీకు ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఫోన్ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్కి మీరు కాల్ చేయండి, అందులో చక్కగా మనము ట్రేడ్ చేసుకుందాం. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ సో మచ్.